కేబినెట్ సమావేశంలో మీ గురించి మళ్ళీ చర్చకి వస్తుందని మీరు ఆశించారు కానీ అలా ఎప్పటికవుతుంది? దసరా పోయింది, దీపావళి వస్తుంది, అంతా కూడా నోషనల్గా చూపించే కొత్త సంస్కృతి మొదలుపెట్టి సమాజంలో మిగతా ఉద్యోగుల కంటే కూడా టీచర్లకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పని తక్కువ ఉంటుంది, ఈ రకమైన భావన ఉంది సమాజంలో. గత గవర్నమెంట్లు ఇంకా దారుణం కదండి. వెళ్ళి ప్రతి గంటకి వెళ్ళి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మధ్యలో ఒకసారి బాత్రూమ్ ఫోటోలు తీసి అవి అప్లోడ్ చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన అంటున్నారు, ఏంటది? వీళ్ళకి ఇప్పటికే పదోన్నతులు లేక ఇబ్బంది పడతాం. ఆ సమస్యను పరిష్కరించకుండా అట్లా వదిలేయటం వల్ల ఆ విద్యాశాఖ అధికారులు సహకారంగా లేదు. బదిలీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుంది బదిలీలకు సంబంధించి? అనుకోవడం మాత్రం బ్రహ్మాండంగా ఆకాశంలో మేడలు కట్టేంత ప్రభుత్వ విద్యాక్షేత్రాలని నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి అనే కాన్సెప్ట్ విద్యాశాఖ మంత్రి గారు చెప్తాం. ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు లేవనెత్తుతున్నారు, ఏంటవి? కరోనా సందర్భంలో చాలామంది ఉపాధ్యాయులు చనిపోయారు. 970 మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఈరోజు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తారు. మిగతా రాష్ట్రాల్లో ఈ సిపిఎస్ అంటే ఓపీఎస్ విధానానికి వచ్చిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? మేము ఈ కారణంతో చెల్లాం, ఇంత లేట్ అయింది. ఒక రోడ్ మ్యాప్ అడుగుతున్నాం. ఈ రోజు 24,000 కోట్ల రూపాయల బకాయిలు మళ్ళీ ఉన్నాయి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి ప్రభుత్వం మీ సహనాన్ని పరీక్షిస్తుందా? ఇంచుమించుగా సహనాన్ని పరీక్షిస్తుందని అనుకుంటున్నాం మేము కూడా అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా ఉపాధ్యాయ విద్యారంగ ఆర్థిక సమస్యలు 3 రకాలుగా ఉన్నాయండి. ఇక్కడ ఉపాధ్యాయ సమస్యలు కొన్ని ఉన్నాయి, విద్యారంగంలో విద్యాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ మూడింటి మీద కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఏదో భారంగా ఉన్నాయనుకుంటే పక్కన పెట్టి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల మీద కూడా కనీసం దృష్టి పెట్టకపోవడంతో మేమందరం కూడా మొన్ననే పోరుబాట కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో 70% కార్యక్రమం అంతా కూడా విద్యారంగం సంబంధించింది. కేవలం 30% సమస్యలు మాత్రమే ఆర్థిక రంగానికి సంబంధించిన సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. రైట్. మొన్న చెలో విజయవాడ మీరు నిర్వహించినప్పటికీ కూడా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో మీ గురించి మళ్ళీ అంటే చర్చకి వస్తుందని మీరు ఆశించారు కానీ అలా ఎప్పటికవుతుంది? దసరా పోయింది, దీపావళి వస్తుంది, మరి సంక్రాంతి అవుతుందా? అంటే ఇందులో ప్రధానంగా ఆర్థికపరమైన సమస్యలు చూసినట్లయితే 12వ పిఆర్సీ నియామకం అండి. మాకు అల్టిమేట్ గోల్ ఏంటంటే 12వ పిఆర్సీ నియామకం. ఎందుకంటే 11వ పిఆర్సీ కంప్లీట్ అయిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ జరగాలి. కానీ ఏం చేస్తామంటే ఈ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఇంతవరకు కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని ఇంచుమించుగా మోసం చేసినట్టే కూడా. ఎందుకని ఇంత గట్టిగా మేము చెప్తా ఉన్నామంటే ఇది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉపాధ్యాయ వర్గం ప్రధానంగా. మా ఉపాధ్యాయులు మాట్లాడాలంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక పే రివిజన్ జరగాలి. ఆ టైం అయిపోయిన తర్వాత రివిజన్ కమిటీ వేసి ఒక 5 నెలలో 6 నెలలో టైం తీసుకుని మరలా ఈ 5 నెలలు 6 నెలల్లో ఇంటీరియం రిలీఫ్ ఇస్తూ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ డేట్ నుంచి ఇస్తారు. అది గతంలో ఎరియర్ కింద తీసుకునేవాడు. ప్రస్తుతం వచ్చేటప్పటికి ఎరియర్ అనే విషయం పోయి అంతా కూడా నోషనల్గా చూపించే కొత్త సంస్కృతి మొదలుపెట్టారు. అంటే ఇప్పటికి 2 సంవత్సరాల కాలం అయిపోయింది. మరలా పిఆర్సీ కమిషన్ వేయటం ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి లెక్క అనమాట. ఏ రోజైతే ఇస్తే ఆ రోజు వచ్చి ఇదంతా కూడా మాకంతా నోషనల్గా చూపిస్తారు, పేపర్ మీద చూపిస్తారు తప్ప ఫినాన్షియల్ బెనిఫిట్ అనేది మాకు ఉండదు. ఇటువంటి కొత్త సంస్కృతి రావటం వల్ల ప్రభుత్వాలు కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవటం, ఆ అడ్వాంటేజ్లో అది ఆర్థికంగా అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే ఆర్థికంగా ప్రభుత్వాలకి ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వాలు మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మిగిల్చుకుంటా ఉన్నాయి. దానిపై మేము మొట్టమొదటిగా కోరేది 12వ పిఆర్సీ కమిటీని వేయాలనేది. అది ఉపాధ్యాయులుగా మేము విద్యారంగం సమస్యలతో పాటు దాన్ని కూడా పెట్టడం జరిగింది. అది మేము క్యాబినెట్లోనూ ఒక రోజుతో అయిపోతుందనో అదేమీ మేము ఆశించలేదు. కానీ అట్లీస్ట్ టైంలీ ఇవ్వాల్సిన డిఏలైనా ఇవ్వకుండా వీళ్ళు మొండిగా ఉన్నారంటే తప్పనిసరిగా జేఏసీతో కలిపి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తేనే డిఏల కోసం పోరాటం చేయడం చాలా విచిత్రం. పిఆర్సీ కమిషన్ వేయాలని పోరాటం చేయడం చాలా విచిత్రం. ఎప్పుడూ కూడా మాకు డిమాండెడ్గా మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇవి కానీ వాళ్ళు టైమ్లీగా వాళ్ళ కాబట్టి రేపని ఇస్తారు. కానీ మాకు టైమ్లీగా ఇవ్వాల్సినటువంటి నోటిఫై చేయాల్సినటువంటి కమిషన్ని నోటిఫై చేయకపోవడం, అట్లాగే మాకు ఇవ్వాల్సినటువంటి ఐఆర్ కోసం దెబ్బలాడాలి మాకు. ఎందుకంటే మాకు నెగోషియేట్ ఈరోజు కమిషన్ వేస్తారు, కమిషన్ వేసిన తర్వాత మేము కోరేది ఏంటి? మాకు ఐఆర్ కావాలి. ఐఆర్ ప్రభుత్వం సమ్ ఎక్స్ అంటుంది, కాదు మేము వై అంటాం. నెగోషియేట్ చేసుకుని ఎక్కడొక్కడ ఎమికబుల్గా ఏదో పాయింట్ దగ్గర మేము 2 అడుగులు తగ్గడం, ప్రభుత్వం కూడా 2 అడుగులు తగ్గడం, అక్కడ జరిగే ఏదో ఒక ఎమికబుల్ పాయింట్ దగ్గర మేము ఆగటం జరుగుతుంది. ఇది ఒక సంప్రదాయం. దాన్ని కూడా పాడు చేసి ఈరోజు
ఇవ్వాల్సినటువంటి బకాయిల విషయంలోనూ తాత్సారం చేసి వేయాల్సిన కమిషనర్ విషయంలోనూ తాత్సారం చేస్తే అది చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా గత ప్రభుత్వం మీద ఎంతైతే వ్యతిరేకత ఉన్నారో ఈ వ్యతిరేకత అనేది ఈ ప్రభుత్వం మీద స్టార్ట్ అయిందేమో అనిపిస్తా ఉంది. మిగతా సంఘాలతో పోలిస్తే టీచర్స్ అసోసియేషను వాయిస్ కొంచెం తక్కువగా వినపడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం లేదండి, అసలు వాయిస్ స్టార్ట్ చేసిందే టీచర్స్. ఇంతవరకు కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి బీఆర్టీఎస్ మహా ఉద్యమాన్ని కూడా టీచర్స్ చేసినటువంటి ఫ్యాప్టో పోరాటమే. ఫ్యాప్టోగా ఆ రోజు మేము కలెక్టరేట్లు ముట్టడి భారీ స్థాయిలో చేసిన తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలు కూడా అంత మొండిగా ఉన్న ప్రభుత్వం కూడా దిగొచ్చి చేసేటట్టు చేసేమంటే తప్పనిసరిగా అది ఉపాధ్యాయ సంఘాలు ఇగ్నైట్ చేసిన వల్లే ఉద్యమం అంతా ఇగ్నైట్ అయ్యి మొత్తం అంతా కూడా వెల్లువెత్తి బీఆర్టీఎస్ రోడ్డుని ముంచెత్తాయి. మేము కోరేది ఏంటంటే ఉద్యమాలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని ఏ ఉద్యోగ సంఘం కానీ ఉపాధ్యాయ సంఘం కానీ ఉండదు. కానీ ఆ పరిస్థితిని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవడం వల్ల సరే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఏది సూపర్ 6 అని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. సూపర్ 6లో దేన్ని కూడా ప్రజలకి ఒక్కొక్కటి అందుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాలని ప్రజలకు చేరువ చేసేది ఎవరండి? ఉద్యోగులు కదా. మీరు చేసే పథకాలని ఉపాధ్యాయులు ఉద్యోగుల అందరు కలిస్తేనే కదా ఇదంతా కూడా ఎదరగలేదు. కానీ మేము పనిచేస్తున్నటువంటి మా వర్గాన్ని పక్కన పెట్టి కేవలం ఒక సంక్షేమ కార్యక్రమాలతోనే ముందుకు వెళ్ళాలని గత ప్రభుత్వం చేసిన పని కూడా అదే. దాంతోనే ఉపాధ్యాయ వర్గాలు ఇంత తీవ్రమైన నిరసన రావడంతో ఈరోజు గత ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చినాయని అనుకుంటా ఉన్నారంటే అది ఒక వర్గాన్ని దూరం చేసుకున్నారు వాళ్ళు. అంటే అది తెలివి తక్కువ పని. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎవరో ఓటేయలేదు పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం అంతే ఆటోమేటిక్గా అంతేగా జరిగింది. ఇది కూడా ఒక వర్గాన్ని దూరం చేసుకోవడం అనేది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. అది అంటే ఇది కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాలు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వచ్చే శాలరీకి మేము దాచుకున్న సెలవులకి క్లెయిమ్ చేసుకోవడం సరెండర్ లీవ్ దాచుకున్న డబ్బులు ఈరోజు మీరు ఇవ్వాల్సిన డబ్బులు పక్కన పెట్టండి. మేము దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు మేనమేషాలు లెక్కిస్తూ సరెండర్ లీవ్ మేము దాచుకున్న డబ్బులు అవి సరెండర్ లీవ్ని ఎన్కాష్ చేసుకోవడం పెడితే సరెండర్ చేస్తే 3 సంవత్సరాలు అయిందండి ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా పెట్టి. ఒక పిఎఫ్ లోన్కి అప్లై చేస్తుంటే అది 2 సంవత్సరాలు పడతా ఉంది. ఒక 2 నెలల్లో వచ్చి పనులన్నీ కూడా 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు లేవనే విషయం అందరికి తెలుస్తూ ఉంది. కానీ దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి ఏపీజీఎల్ ఉందండి. ఇన్సూరెన్స్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే అది మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎల్ఐసీలో కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ దాచుకుంటే అది సమ్ ఎష్యూర్డ్ ఎప్పుడు వస్తుందండి అని ఎక్స్పైర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అదే రోజు అన్ని మొడాలిటీస్ చూసుకుని ఇచ్చేస్తారు. అట్లాగే బాండ్ మెచ్యూర్ అయిపోగానే ఇమ్మీడియట్గా చెక్ రాసి మన అకౌంట్లో పడిపోతుంది. కానీ ఏపీజీఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. ఎంప్లాయీస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీస్ అది ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి వేచి చూసే పరిస్థితి వచ్చిందంటే అది ఇన్సూరెన్స్ దాచుకున్న డబ్బులు అది అందులోనే ఉంటాయి, ఆ అకౌంట్లోనే ఉంటాయి, దాన్ని వేరే వాడకూడదు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్ళు వేరు కార్యక్రమాలకి డైవర్ట్ చేసుకుని వాడుకోవడం వల్ల మేము దాచుకున్న డబ్బులు మేము తీసుకోలేనటువంటి పరిస్థితి కల్పించబడింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోతే ఏంటి? అందుగురించి తీవ్రమైనటువంటి ఆందోళన అనేది మొదలైంది. తప్పనిసరిగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ముందుకు వచ్చి మా దాచుకున్న డబ్బుల మీద మీరు పెత్తనం చేయడానికి వీల్లేదు. దాచుకున్న డబ్బులు అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా ఉన్నాం. అక్కడ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉందండి. ఈరోజు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. గతంలో వైఎస్ఆర్ ట్రస్ట్ అన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటా ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఒక ట్రస్ట్. మేము సబ్స్క్రిప్షన్ ప్రతి నెల గెజిటెడ్ ఆఫీసర్స్కి సమ్ అమౌంట్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సమ్ అమౌంట్ మేము కట్టుకుని దాచుకుంటా ఉన్నాం. అదే ఒక ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడికి కానీ హెల్త్ ఇష్యూ వచ్చింది, సీరియస్ ఇష్యూ వచ్చింది, అది హెల్త్ కార్డు పట్టుకుని వెళ్తుంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ అంటే రికగ్నైజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి, పట్టుకు వెళ్తూ ఉంటే ద్వితీయ శ్రేణి ప్రౌఢులాగా మాకు అక్కడ వైద్యం అందటం లేదు. పోనీ మీరు ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, అది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి కార్డులు, అవి ఉచితంగా చేసేటువంటి వైద్యం. మేము ఉచితంగా చేయించుకోవట్లేదు, మీరు అడిగినంత సబ్స్క్రిప్షన్ కడతా ఉన్నాం, ఆ కార్డు పట్టుకెళ్తే మాకు వైద్యం జరగట్లేదు. అంటే ఇది ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అంటే మేము మంత్లీ దాచుకున్నటువంటి సబ్స్క్రిప్షన్ డబ్బులు సుమారు 100 కోట్లు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ప్రతి నెల. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ట్రస్ట్ అకౌంట్లో పడేస్తే మేము వైద్యం తీసుకున్నప్పుడు ఆ ఏ హాస్పిటల్కి ఎంత బకాయి ఉందో ఆ బకాయిని వాళ్ళే ట్రస్ట్ నుంచే డైరెక్ట్గా చెల్లించే విధానం ఉందంటే ఆటోమేటిక్గా హాస్పిటల్స్ కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి అందిస్తాయి. అది లేకుండా మీ డబ్బులు మేము వైద్యం చేసి పంపించేస్తున్నాము, డబ్బులు 3 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా వెయిట్ చేసే పరిస్థితి, 2 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం సమాజ సేవ చేయడానికి ఏం పెట్టలేదు హాస్పిటల్స్. వాళ్ళు బ్రతుకుతూ చేసుకోవాలని వ్యాపారం చేసుకునే వాళ్ళే.
వాళ్ళకి ఇన్ టైంలో డబ్బులు ఇస్తే మాకు మెరుగైన వైద్యం కావాలి, అది జరగట్లా. ఓకే. కాబట్టి మేమేమంటే మీరు ట్రస్ట్ వల్ల మెయింటైన్ చేయలేనప్పుడు మేము సబ్స్క్రిప్షన్ కట్టి 250, 350 అది కాకుండా అవసరమైతే ఇంకొక 200 రూపాయలు ఎక్కువైనా కడతాం, మాకు మెరుగైన వైద్య సౌకర్యాలు కావాలి. కాకపోతే మేము ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు టైప్ అవ్వండి, వాడే చేయించాడు వైద్యం ఏదైనా వచ్చినా. ఇప్పుడు ఉదాహరణకి ఒక హాస్పిటల్ నా కళ్ళ ఎదురుండి జరిగిన ఒక ఉదాహరణ చెప్తా. ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. హెడ్ మాస్టర్ గారి భార్యకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇతను గెజిటెడ్ హెడ్ మాస్టర్. హెల్త్ ఇష్యూ వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ వైద్యం చేసేటప్పుడు మీరు హెల్త్ కార్డు కదమ్మా చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి రోజు 2 డేస్గా వాళ్ళకి అప్రూవల్ రాక అదిలోక ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ కొడుకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 30-40 వేల రూపాయల ఉద్యోగి. అతను ప్రైవేట్ ఎంప్లాయీ అయినప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ అయినప్పుడు కూడా అతనికి ఫ్యామిలీకి సంబంధించి ఒక హెల్త్ కార్డు కంపెనీ ప్రొవైడ్ చేసింది. రోజు ఇంటి దగ్గర ఏం తిడతా ఉండేదంటే వాళ్ళమ్మ, మీ నాన్న 1,50,000 రూపాయల జీతం, నీది 30,000 రూపాయల జీతంతో పొద్దున్న క్యారేజ్ పెట్టమంటున్నావు, అది పెట్టమంటున్నావు, ఇది పెట్టమంటున్నావు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మార్నింగ్ అంతా కూడా రూమ్లో పెట్టి నీకు అన్ని సౌకర్యాలు చేయమంటా ఉన్నావు, ఇవన్నీ చేస్తూ ఉంటే మీ 1,50,000 సంపాదించి మీ నాన్నకే మేమేం చేయట్లేదని చెప్పి అప్పుడు తిట్టుకునేదట రోజు ఇంట్లో. వైద్యానికి వచ్చేటప్పుడు 1,50,000 సంపాదించి గెజిటెడ్ హెడ్ మాస్టర్ యొక్క కార్డు పనిచేయాల. అంటే ప్రాపర్ ఛానల్లో పనిచేయాలి, ఎప్పుడు పని చేస్తాడో తెలియదు. అది ఆడు యాక్సెప్ట్ చేయట్లేదు. అవసరం వచ్చినప్పుడు పనిచేయాల, యాక్సెప్ట్ చేస్తాడో తెలియదు. ఈ లోపల అమ్మ నాది నాకు కార్డు ఉందని చెప్పి తీస్తే అది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ అయినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి కార్డు పెట్టుకెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆవిడ వైద్యం చేసి పంపించారు. అంటే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది చూడండి. ప్రైవేటు ఆ 30,000 రూపాయలు ఉద్యోగం చేసే కుర్రవాడు హెల్త్ కార్డు పనిచేసిందా, 1,50,000 రూపాయలు పనిచేసి మా హెల్త్ కార్డు పనిచేసిందా? అది ప్రభుత్వాలు ఆలోచించాలి. చాలా చిన్నతనంగా అనిపిస్తూ ఉంది చూడటానికి. కాబట్టి మీ ప్రభుత్వాలు ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల్ని మాకు మ్యాండేటరీగా మేము సబ్స్క్రిప్షన్ డబ్బుల్లో కూడా మీ పెత్తనం చేస్తూ పోతే మీ మీద వ్యతిరేకత రాకుండా ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మీరు మీ చేతిలో తీసి పెట్టాల్సింది 4 రోజులు లేట్ అయినా పర్వాలా, మేము దాచుకున్న డబ్బులు ఇచ్చినలోనే అలాగ ఉంటాయి. ఇదే మా ఉపాధ్యాయుల్లోని ప్రధానమైన ఆందోళనకి కారణం ఉంది. పిల్లలు స్కూల్స్కి వచ్చేది చదువుకోవడానికి, టీచర్లు వచ్చేది చదువు చెప్పడానికి అంటున్నారు. కానీ ఏం జరుగుతుంది, అలా జరగటం లేదనేదే మీ ఆందోళన? అది మెయిన్గా గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా మారుతూ వస్తూ ఉంది. మనం చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయుడు అంటే క్లాస్కి వచ్చి పాఠాలు చెప్పడం, పరీక్షలు పెట్టడం, మార్కులు వేయటం, ఇది తప్ప వేరే డ్యూటీ ఉపాధ్యాయుడికి లేదు. అయితే సమయానుకూలంగా కొన్ని కార్యక్రమాలు పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. మధ్యాహ్న భోజనం కార్యక్రమం పెట్టారు. అది మంచి కార్యక్రమం, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు అందరు చదువుతూ ఉన్నారు. ఆ మధ్యాహ్న భోజన పథకం ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటిగా మాకు నాన్ టీచింగ్ యాక్టివిటీ మొదలైంది. ఆ బియ్యం లెక్కలు చూసుకోవటం, ఆ అపరాల లెక్కలు చూసుకోవడం, ఏ ఏజెన్సీతో ఎంతమందికి ఎన్ని బియ్యం ఇవ్వటం, లేకపోతే ఎన్ని అపరాలు ఇవ్వటం, ఎన్ని గుడ్లు ఇవ్వటం, ఈ యాక్టివిటీ మొదలైంది. ఈ యాక్టివిటీతో పాటుగా తర్వాత నాడు నేడు కార్యక్రమాలు అని చెప్పి పాఠశాలలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా అర్ధరాత్రి వచ్చి సిమెంట్ వచ్చిన దింపుకోవాలా, అర్ధరాత్రి వచ్చి మెటల్ వచ్చిన దింపుకోవాలా, అర్ధరాత్రి వచ్చి ఇసుక వచ్చిన దింపుకోవాలి, ఐరన్కి సంబంధించి దింపుకోవాలి, ఆ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడికి నెమ్మదిగా ఆ వర్క్ ఎండర్స్ అయింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు కానీ ప్రధాన ఉపాధ్యాయుడు కానీ అడుగుతుంటే ఏమన్నారు, నువ్వు ఒక కుటుంబ యజమానిగా నీ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు నువ్వు యాక్ట్ చేస్తావా లేదా ఆ పనులు? అది ఈ పాఠశాల కూడా ఒక కుటుంబం, ఇందులో పెద్ద నువ్వే అని ఒక పెద్దరికం మాకు తల మీద కిరీటం పెట్టి ఎన్ని పనులు చేయమన్నారు. నెమ్మదిగా ఆ వర్క్ మొదలైంది. వాటితో పాటుగా ప్రతిదీ కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఫ్రీ అవ్వాలండి. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ సమాజం అయినా సరే, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఫ్రీ అయిపోవాలి. పూర్వం ఒక సమాచారం పంపాలంటే టెలిగ్రామ్ పంపించేవాడు. ఆ టెలిగ్రామ్ పట్టుకుని వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మనకు ఇస్తే వచ్చేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ లేవు, లెటర్లు లేవు, అన్నీ పోయినాయి. అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత అంత సౌఖ్యం వచ్చింది. ఆ సౌఖ్యాన్ని ఏం చేశారంటే ప్రతిదానికి మితిమీరి వాడుతున్నారు. ఈరోజు యాప్లు చూసినట్లయితే సుమారుగా 70 యాప్లు గత ప్రభుత్వంలో నడిచినాయి. ఈ యాప్లు పెరిగిపోయినట్టు మేము వచ్చి తగ్గిస్తామన్నారు. వచ్చిన తర్వాత తగ్గించారు. 70 యాప్లు కలిపి డబ్బాలో పడేసి ఆ డబ్బా టైల్స్ కింద చేశారు. సింగిల్ క్లిక్తో ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో టైల్స్ అన్నీ మామూలే. అంటే మనం చేయాల్సిన పని అంతా కూడా యాప్ల ద్వారా చేయాల్సి వస్తుంది. ఎవరు చేస్తారు స్కూల్లో? ఉపాధ్యాయుడు చేయాలి. పాఠం ఎప్పుడు చెప్తాడు? మీరు ఇమీడియట్గా ఈరోజు పిల్లలు ఎంతమంది వచ్చారు, లేకపోతే ఏదో వివరాలు అడుగుతారు, ఆ వివరాలన్నీ యాప్లో పొందుపరచమంటారు. అది చేస్తూ కూర్చుంటే ఉపాధ్యాయుడు పాఠం ఎప్పుడు చెప్తాడు? మాకు టైమ్లీ సిలబస్. బయట కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు జరుగుతుంది. కాంపిటేటివ్ వరల్డ్
కాంపిటేటివ్ వరల్డ్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల్ని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల్ని పోల్చి చెప్తా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులు ఎందుకు మెరుకుల్లా తయారవుతున్నారంటే వాళ్ళలో టీచర్లు మాకంటే క్వాలిఫైడ్ టీచర్లు అక్కడ ఏం లేరు, కానీ టీచింగ్ యాక్టివిటీ మాత్రమే జరుగుతుంది. అక్కడ ఉదాహరణకి ఒక పిల్లాడు ఒక క్లాస్ రూమ్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ పెట్టారు. ఎగ్జామ్ కండక్ట్ అయిపోయిన తర్వాత ఈ క్వాలిఫైడ్ టీచర్ ఎవరైతే పాఠం చెప్తున్నాడో అతను దిద్దాలని ఏం లేదండి, ఇంకొక టీచర్తో దిద్దిస్తారు. పోస్టింగ్స్ అన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ వేస్తారు. అవి టీచర్కి ప్రోగ్రెస్ కార్డు రూపంలోనో లేదా పిల్లలకి ఎలా చేయాలో పేరెంట్ టీచర్ మీటింగ్లోనో వాళ్ళు చెప్తూ ఉంటారు. అక్కడతో అయిపోతున్నాయి కార్యక్రమం. అదే పరిస్థితి మా స్కూళ్ళలో చూసినట్లయితే ఈ టీచర్ పాఠం చెప్పాలా, ఈ టీచరే కండక్ట్ చేయాలా, ఈ టీచరే మార్క్స్ వేయాలా, ఈ టీచరే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా, ఇవన్నీ యాక్టివిటీస్ వన్ మ్యాన్ ఆర్మీగా చేయాల్సినటువంటి పరిస్థితి. మల్టీ క్లాసెస్ ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. అక్కడ సందర్భాన్ని బట్టి పాఠశాలలు 6-7 రకాల పాఠశాలలు ఈ రోజున రన్ అవుతూ ఉన్నాయి. అందులో 1 నుంచి 5 వరకు రన్ అయ్యే పాఠశాలలు ఉన్నాయి, 1 నుంచి 2 వరకైనా రన్ అయ్యే పాఠశాలలు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ అక్కడ ఉన్న రోల్ని బట్టి టీచర్లు ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఏంటంటే మోడల్ స్కూల్స్ చేశారు. ప్రైమరీ స్కూల్స్ని మోడల్ స్కూల్ చేయడం ప్రతి తరగతి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలనుకున్నారు. అది మంచిదే, ఎందుకంటే ఒక్కొక్క చోట 2 టీచర్లని పెట్టి 5 క్లాసులు చెప్పమంటాం కంటే ఇది కొంతవరకు మెరుగైన విధానమే. ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలనేది. ఎప్పుడైతే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటాడో 5 సబ్జెక్టుల మీద కమాండింగ్గా పాఠం చెప్పగలుగుతాడు. అక్కడ కావాల్సినటువంటి అవుట్కమ్ పిల్లల దగ్గర నుంచి అవుట్కమ్ తీసుకురాగలుగుతాం. అదే 2 టీచర్లు 5 క్లాసులకు చెప్పాలంటే సుమారుగా 5-4-20 సబ్జెక్టులు చెప్పాలి. టైం ఏది చెప్పడానికి. అందుకని ఏం చేసేవారంటే తెలుగు చెప్పి, మ్యాథమెటిక్స్ చెప్పి, సైన్స్లో అప్పుడప్పుడు చెప్పి అట్లాగా మమ అనిపించే పరిస్థితి ఉండేది. అంటే టైం లేక చెప్పలేక కాదు. ఇది ఆ పరిస్థితి నుంచి సింగిల్ క్లాస్కి సింగిల్ టీచర్ ఉండాలనే విధానం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, ఉపాధ్యాయులు కొరత కనిపించింది. డిఎస్సి వచ్చే వరకు వెయిట్ చేయమన్నారు. డిఎస్సి వాళ్ళు వచ్చారు. డిఎస్సి వచ్చినాక కొరత కనిపిస్తూ ఉంది. ఈ కొరత 15,000 ఇచ్చినా కూడా బదిలీలు పొంది ఉపాధ్యాయుడు 8 సంవత్సరాలు నిండిపోయింది, లేదా నా భార్య ఎక్కడో ఉందని నేను బదిలీ కోరుకున్నాను, వెళ్ళటానికి రిలీవర్ లేక నేను పాత స్కూల్లోనే కొనసాగుతా ఉన్నాను ఈరోజు. ఇప్పుడైనా డిఎస్సి వాళ్ళు వచ్చిన తర్వాత రిలీవ్ అవుతారనుకుంటే అది కూడా ఇంకా షార్టేజ్ కనిపిస్తూ ఉంది. ఈ షార్టేజ్ మేమేమంటామంటే 1998 క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు సుమారుగా 1,500 మంది స్పెషల్ డిఎస్సి చేస్తూ ఉంటున్నారుగా. డిఎస్సి మరలా మార్చికి వేసి జూన్ నాటికి రిక్రూట్ చేస్తారు. మీన్ వైల్ మరి ఈ అక్టోబర్ నుంచి జూన్ దాకా ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ పిల్లవాడికి ఈ టీచర్ ఏమో రిలీవ్ అవ్వడం లేదు, కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఈ టీచర్ మనస్ఫూర్తిగా పాఠం చెప్పి ఫోకస్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ టీచర్కి. అట్లాగే పిల్లవాడికి ఏమో టీచర్ కొరత ఉంది ఇక్కడ. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే తప్పనిసరి గ్యాప్ అరేంజ్మెంట్ అనేది చేయాలి. పక్క రాష్ట్రాల్లో చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలు, కేరళ రాష్ట్రం చూసుకున్నట్లయితే ప్రతి మండలంలోనూ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 2-3 టీచర్లు రిజర్వ్లో ఉంటారు వాళ్ళ దగ్గర. పలానా టీచర్ పలానా నెంబర్ 1 స్కూల్లో టీచర్ సెలవు పెడతాడు ముందు రోజు గ్రాంట్ చేయించుకుంటే అక్కడ గ్యాప్ అరేంజ్మెంట్ ఈ టీచర్ని పంపిస్తారు. అటువంటి విధానం పక్క రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉంది. ఇక్కడ బదిలీ అయిన టీచర్ని మాకు మోక్షం లేదు. ఇక్కడ వ్యవస్థలోనేమో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు ఉన్నప్పుడు వాళ్ళు నియమించడానికి ఇప్పుడు కొత్త విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత వాలంటీర్ని రిక్రూట్ చేసుకునే అవకాశం లేదు. కాకపోతే క్వాలిఫైడ్ టీచర్ 98 వాళ్ళు ఉన్నారు ఈరోజు మన దగ్గర. సుమారు 2,000 మంది దొరుకుతారు. ఆ 2,000 మందినైనా ఈరోజు మినిమం టైం స్కేల్లో 32,000 రూపాయల జీతంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడ సర్దుబాటు చేస్తే ఇమీడియట్గా పాఠశాలలన్నీ కూడా టీచర్ ఉంటాడు ముందు. టీచర్ ఎప్పుడైతే ఉన్నాడో టీచింగ్ యాక్టివిటీ జరుగుతుంది. మేము కోరేది ఏంటంటే బోధనేతర కార్యక్రమాలు ఈ యాప్లన్నీ రద్దు చేయండి. కేవలం వీరికి విసిగి వేసారి మొన్న పోరుబాటులో మేము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఈ బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయమని అడిగినా కానీ ఏ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత పెంచుతామో పోతున్నారు తప్ప తగ్గించట్లేదు. కాబట్టి మేము ఈ పోరుబాటు కార్యక్రమం ఏం చేసామంటే టీచర్ రావగానే టీచర్ అటెండెన్స్ వేయాలి, టీచర్ అటెండెన్స్ వేస్తాం. పిల్లలు అటెండెన్స్ వేయాలి, మ్యాండేటరీగా అది వేస్తాం. తర్వాత మిడ్ డే మీల్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఈరోజు భోజనం తీసుకుంటాం అంతవరకు ఓకే. చేసిన తర్వాత మేము క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాం. ఇంకా సెల్ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం ఉందండి మాకు. సెల్ ఫోన్ తీసుకుని అక్కడ పాడేసేసి మేము ఉదయం 9:30 దగ్గర నుంచి 6 గంటలో ఇవన్నీ అయిపోతాయి. 9 వాళ్ళకి 15 గంటలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠం చెప్పుకొని ఇస్తే ఇంక ఏ విధంగా విద్యాశక్తి అంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ పనిచేయమంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మార్నింగ్ బ్యాక్వర్డ్ పిల్లలకి మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ కష్టపడితే వాళ్ళని మంచిగా తీసుకురావాలని. ఓకే, అది నైతిక బాధ్యత. మనం జీతం తీసుకుంటున్నందుకు ఈ సమాజాన్ని ఉద్ధరించాలంటే తప్పనిసరిగా విద్యార్థులు క్వాలిటీ పెంచాలని చెప్పి మార్నింగ్ మీరు ఇచ్చిన షెడ్యూల్ కాకుండా ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఈరోజు? దానికి కారణం బోధన జరగకపోవటం వల్లే కదా పిల్లవాడు వెనుకబాటు అనేది ఎందుకు గురుగుతున్నాడు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే మీరు ఒక ఇంప్లిమెంట్ చేయండి.
మీరు అనుకున్న యాప్లన్నీ ఒక 6 నెలల పాటు యాప్లు మీరు కూడా మేము ఎందుకు బాగా వాళ్ళు ఎందుకు అంటున్నారో ఆలోచిద్దామని చెప్పి మేము విద్యాశాఖ మంత్రి గారిని కోరేది ఒకటే. మేము ఉపాధ్యాయులుగా ఎక్స్పీరియన్స్డ్గా 25 సంవత్సరాల సర్వీస్ 20 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళుగా మేము కోరేది ఏంటంటే, ఎందుకు చెప్తున్నారు వీళ్ళు యాప్లని? ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి మేము మీ పీకల మీద కూర్చొని అడగట్లేదు కదా, మిమ్మల్ని టీచింగ్ చెప్పనివ్వండి అని అడుగుతున్నాం. వీళ్ళు ఎందుకు అంటున్నారు, మనం పెట్టిన యాప్ల వల్ల వీళ్ళకి నష్టం జరుగుతుంది అంటున్నారు కాబట్టి పోన్లే వాళ్ళు బాయ్కాట్ చేయడం కాదు, మనమే పక్కన పెడదామని చెప్పి ఆలోచన ఎందుకు రావట్లేదు మీకు? తీసి పక్కన పెట్టి యాప్లన్నీ కూడా ఈ 3 యాప్లు ఇవ్వండి, ఈ 3 ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కాదు ఈ యాప్లు మాకు డాష్ బోర్డ్ మీద ఏ రోజు ఆ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చేయాలనుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు. 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తే, డేటా ఎంట్రీ ఆపరేటర్ చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. ఓ 15,000 రూపాయలకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్ ఉందండి, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇవ్వండి. ఇస్తే టీచర్ పాఠం చెప్పుకుంటాడు, మీకు కావాల్సిన ఎన్ని యాప్లు కాదు అన్ని యాప్లు అప్లోడ్ చేసి పడేస్తారు. గత గవర్నమెంట్లు ఇంకా దారుణం కదండి, వెళ్ళి 10 గంటకి వెళ్ళి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మధ్యలో ఒకసారి బాత్రూమ్ ఫోటోలు తీసి అవి అప్లోడ్ చేయటం. లేదా బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయటం ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. ఇటువంటి కొంత తగ్గినప్పటికి కూడా యాక్టివిటీ అయితే ఏదో ఉంది కదా, టీచింగ్ యాక్టివిటీ. నాడు నేడు ఇప్పుడు ఆగిపోయింది కదా, నాడు నేడు స్కూల్స్ ఆగిపోయింది. కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయండి చేయాల్సినవి, కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. నడుస్తున్నాయా? పెండింగ్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇప్పుడైతే వీళ్ళు ఏం చేస్తారంటే కొంత పబ్లిక్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కంట్రిబ్యూషన్ వాళ్ళు ఇచ్చి పబ్లిక్ పీపీపీ మోడల్ అని కాకుండా పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్తో కూడా చేయాలని ఆలోచన వచ్చింది. అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్తో చేయాలనుకునే బాగున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం గుంటూరు మెడికల్ కాలేజ్లో పాత ప్రొఫెసర్స్ అక్కడ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారు కాలేజ్. అట్లాగా స్కూల్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది, దాన్ని మనం ఏం కాదనలేము. కాకపోతే టీచర్ని మాత్రం టీచర్గా గుర్తించండి, టీచర్ని టీచింగే చేయనివ్వండి. చేస్తే మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఒక మాట సార్, సమాజంలో మిగతా ఉద్యోగుల కంటే కూడా టీచర్లకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి పని తక్కువ ఉంటుంది, ఈ రకమైన భావన ఉంది సమాజంలో ఉంది. సో అదే భావన ప్రభుత్వంలో కూడా ఉంటుంది కాబట్టి మీకు ఆ బాధ్యతలు ఇస్తుందేమోగా. ఇప్పుడు మీకు ఉద్యోగికి ఉపాధ్యాయుడికి తేడా చెప్తానండి. మాది వెకేషన్ డిపార్ట్మెంట్. వెకేషన్ డిపార్ట్మెంట్ అంటే 365 రోజుల్లో 220 రోజులు పాఠశాల పని దినాలు ఉంటాయి, మిగతాదంతా సెలవు కానీ మీకు కనిపిస్తుంది. అదే ఉద్యోగికి అయితే 365 రోజుల్లో పబ్లిక్ హాలిడేలు తప్ప మిగతా అన్నీ ఉంటాయి, పని దినాలే. మిగతా పని దినాలు మాకంటే ఒక 50-60 దినాలు ఎక్కువ పని చేస్తారు. అయితే మాకు దీని గురించే ఎర్న్ లీవ్ అని ఉంటుంది. వాళ్ళు 12 నెలలు పని చేస్తారు, 13 నెలల శాలరీ వస్తుంది ఎర్న్ లీవ్ ఒక నెల. మేము 220 రోజులు పని చేస్తాం, మాకు 6 రోజులు మాత్రమే ఎర్న్ లీవ్ వస్తుంది. అంటే 5 సంవత్సరాలు పని చేస్తే ఒక నెల జీతం ఎక్స్ట్రా వస్తుంది, 5 సంవత్సరాలు పని చేస్తే. మరి అది వెకేషన్ డిపార్ట్మెంట్, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్గానే మీరు తేడా చూపించారు అక్కడ. కానీ ఈరోజు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ పేరుకి మాత్రమే నాన్ వెకేషన్, కానీ సమ్మర్లో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమ్మర్లో ట్రైనింగ్ క్లాస్ చెప్తారు, సమ్మర్ హాలిడేస్ కూడా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీల్ చేసే టీచర్లు అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా కానీ స్పాట్ వాల్యుయేషన్లు జరుగుతూ ఉంటుంది. అంటే ముందుగా జరిగే స్పాటు బిఫోర్ జరిగిన తర్వాత సప్లిమెంటరీ స్పాటు జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, పూర్తి స్థాయిలో సమ్మర్ అని ఎంజాయ్ చేయడం అనేది ఉండదు. అయినప్పుడు కూడా మీరు సమాజంలో ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారనే దానికి మొన్న ఒక ఉదాహరణ చెప్తాను. పాఠశాలలో ఈ యాప్లు అప్లోడ్ చేయడం ఎందులో చేయాలి? సెల్ ఫోన్లో చేయాలి. సెల్ ఫోన్లో ఉపాధ్యాయుడు కూర్చొని యాప్లు అప్లోడ్ చేస్తూ ఉంటే పేరెంట్స్ వచ్చి మీరు మా పిల్లల్ని అంతా తీసుకెళ్ళిపోయి మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాం, మీరు ఎప్పుడు ఫోన్లతో ఆడుకుంటా ఉన్నారు, పిల్లలు పాఠాలు చెప్పకుండా ఆడుకుంటున్నాడా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని సెల్ ఫోన్లో చేస్తున్నాడా అని వాళ్ళకేం తెలుస్తుంది? తెలియదు కదా. అది ఆ విధంగా చులకన భావాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం కూడా మనం ఇచ్చినటువంటి ఈ లొసుగుల వల్లే వాళ్ళ ప్రజల్లో కూడా వ్యతిరేకత భావం కనిపిస్తూ ఉంది. అంటే టీచర్ అనేవాడు అదే గ్రామంలోనో లేకపోతే పక్క గ్రామం నుంచో వచ్చి పనిచేస్తూ ఉంటాడు, ఆదివారం పూట మజార్లో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఎక్కువ సెలవులు ఉన్నాయని అనిపించవచ్చు ప్రజలకి, కానీ టీచర్ పడే కష్టం ఈరోజు చాలా విపరీతమైనటువంటి ప్రెజర్తో పనిచేస్తూ ఉన్నాడు. ఓకే సార్, మీ డిమాండ్లలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధన అంటున్నారు, ఏంటది సార్? ఇందులో ఉమ్మడి సర్వీస్ రూల్స్ అంటే మనకి 2 రకాల మేనేజ్మెంట్స్ ప్రధానంగా జరుగుతున్నాయి సార్. గవర్నమెంట్ మేనేజ్మెంట్స్, లోకల్ బాడీస్ మేనేజ్మెంట్స్. ఉపాధ్యాయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే 97% లోకల్ బాడీసే, అండ్ జిల్లా పరిషత్, మండల పరిషత్, వాటెవర్. ఓన్లీ 2-3% మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఆ లోకల్ క్యాడరైజర్ ఎంప్లాయీస్ కాబట్టి ప్రమోషన్ ఛానల్లో టీచర్ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాడనుకోండి, హెడ్ మాస్టర్ అవుతాడు, అక్కడ అవుతాడు, ఇక్కడ అవుతాడు. ఆఫ్టర్ హెడ్ మాస్టర్
ఈ లోకల్ బాడీస్ ఎంప్లాయీస్కి దేర్ ఇస్ నో ఛాన్స్. హ్మ్. అదే లోకల్ క్యాడరైజర్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో హెచ్ఎం తర్వాత డివైఓ లేదా డైట్ లెక్చరర్ ఇలాగా ఫర్దర్ ప్రమోషన్ ఛానల్ ఉంది వాళ్ళకి. మాకైతే ఏ విధమైనటువంటి ఛాన్స్ లేదు. హ్మ్. ఈ కారణం చేత మేము వెనుకబడి ఉన్నాం. ఉమ్మడి సర్వీసులు వాళ్ళది మాది సర్వీసులు కలిపి మెర్జ్ చేసి చేయమని గతంలో 98లో ఏమో 505, 538 జీవోలు ఇచ్చిన, 2005లో 95, 96 జీవోలు రిలీజ్ చేసిన, ఆ తదుపరి కాలం 2009లో గవర్నమెంట్కి వేరు జిల్లా పరిషత్కి వేరు వేరు ఉండాలని చెప్పిన తర్వాత కాలంలో 2019లో జీవోఎంఎస్ నెంబర్ 72, 73, 74 ఈ జీవోలు ఇచ్చిన వీళ్ళందరినీ మెర్జ్ చేసి కామన్ సీనియారిటీతో ప్రమోషన్స్ ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వం ఈ కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టారు. ఇందులో మెజార్ షేర్ 1,75,000 మంది ఉపాధ్యాయులు ఉంటే 1,65,000 వరకు సుమారుగా జిల్లా పరిషత్తు మండల పరిషత్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళకి ఇప్పటికే పదోన్నతులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ సమస్యను పరిష్కరించకుండా అట్లా వదిలేయటం వల్ల ప్రభుత్వాలు సరైన టైంలో స్పందించకపోవటం వల్ల ఇప్పుడు ఈరోజు 72, 73 జీవో 74 జీవోల్లో 73వ జీవోకి సంబంధించి 73వ జీవో ఒకటి ఉందండి. ఈ 73వ జీవోకి సంబంధించే మేజర్గా మాకు ఒక చిన్న సమస్య ఉందండి. కోర్టు స్టే ఇచ్చింది, అన్నిటికీ ఇవ్వాల, ఓన్లీ నాన్ గెజిటెడ్ వాళ్ళకే స్టే ఇచ్చింది. గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఛానల్లో కానీ ఎక్కడ కానీ స్టే లేదు. మాకు దాన్ని ఆసరాగా తీసుకుని ఎదరికి వెళ్ళిపోవచ్చు. ఆ లీడ్ తీసుకోవడంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాల యొక్క ఇంటెన్షన్ కానీ ఆ విద్యాశాఖ అధికారుల సహకారం కానీ లేదు. లేకపోవడం వల్ల ఎక్కడిదక్కడ స్టాగ్నెంట్గా ఉండిపోతాం. ఇది మనం రెక్టిఫై చేసి ఇమీడియట్గా సుప్రీంకోర్టులో మనం దాని కనుక చేసుకుంటే తప్పనిసరిగా ఈ 72, 73, 74 జీవోలు అమలు చేసుకుంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ వస్తాయి, అందరికీ పదోన్నతుల ఛానల్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ బదిలీలకు సంబంధించి కూడా మీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుంది బదిలీలకు సంబంధించి? గతంలో బదిలీ అనేది ఎలా ఉండేది అంటే అండి, ఒక టైమ్లీ లేకుండా జనరల్గా బదిలీ అనేది ఎప్పుడు కూడా మిగతా డిపార్ట్మెంట్లో చూడండి మార్చి ఏప్రిల్లోనే బదిలీ చేస్తారు, వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. కొత్తగా అకాడమిక్ జూన్ నాటికి ఏ ఊరైతే షిఫ్ట్ అయ్యారో ఆ ఊర్లో కాపురం పెట్టుకుని పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అకాడమిక్స్గా. ఓకే, అదే విధానం మాకు కూడా ఉండాలని చెప్పి చాలా కాలం నుంచి మేము కోరుతా ఉన్నాం. అది దశాబ్దాల తరబడి చేయగా గత జూన్ నాటికి బదిలీ యాక్ట్ అనేది చేయటం ఈ ప్రభుత్వానికి చాలా మంచి మైలేజ్. బదిలీ యాక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, టైమ్లీగా జరిగిపోతాయి. ఇంకా యాక్ట్ ప్రకారం అంటే గత ప్రభుత్వాలు ఏం చేసి అంటే ఒక షెడ్యూల్ ఇవ్వటం, ఆ షెడ్యూల్లో చిన్న చిన్న కోర్టు కేసులు పట్టడం, అది మళ్ళీ అక్టోబర్ నవంబర్ దాకా ప్రాబ్లం కావటం, నవంబర్ డిసెంబర్లో బదిలీలు జరగటం. నవంబర్ డిసెంబర్కి సిలబస్ పీక్ పొజిషన్లో ఉంటాయి. ఆ టైంలో బదిలీ జరిగితే అక్కడ ఎగ్జామినేషన్ రాసే పిల్లలకి కొత్త టీచర్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి మింగిల్ అవడానికి కొంచెం టైం పట్టి విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. దాని గురించి మేమేమన్నామంటే ఒక యాక్ట్లో తప్పనిసరిగా జూన్ నాటికే పాఠశాల ప్రారంభం నాటికే ఉపాధ్యాయుడికి బదిలీ కొత్త చదవడానికి వెళ్ళిపోతే అక్కడ కొత్త అకాడమిక్ ఇయర్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటారని చెప్పి అడిగి మేము అనేక ప్రాతినిధ్యాలంతా ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్నే చేసుకుందాం నిర్ణయం. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఆ జరిగినటువంటి బదిలీలు అయిపోయినాయి, ఓకే టీచర్లు జాయిన్ అయిపోయారు, రిలీవ్ కానివాడు పరిస్థితి ఉంది. ఎప్పుడో డిఎస్సి చేస్తాం, ఆ డిఎస్సి వచ్చిన తర్వాత చేద్దాం, ఆ గ్యాప్ అనేది అసలు జీరో ఉండాలి. ఆ జీరో లేకుండా ఉండటం వల్ల వస్తుంది, ఒక 2 నెలల్లో వస్తుంది అనేది 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు అక్టోబర్ వాళ్ళ ఈ తేదీకి ఇప్పుడు రేపు నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు అంటే ఎన్ని రోజులు అయిపోయిందండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలల్లో సమయం ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో బదిలీలు జరిగిన అనంతరమే గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో చూసి బదిలీ అయిన టీచర్ అందరూ రిలీవ్ చేసి స్కూళ్ళలో పంపించేసేసి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్గా ఈ 98 DSE వాళ్ళని ఉపయోగించుకుని ఉంటే ఈరోజు ఈ సమస్య లేదు. మీరు అనుకుంటా ఉన్నారు, ప్రభుత్వం అనుకుంటూ ఉంటుంది మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అన్నీ కూడా సరి చేయాలి అని అనుకోవడం వేరు, చేయటం వేరు. అనుకోవడం మాత్రం బ్రహ్మాండంగా ఆకాశంలో మేడలు కట్టేంత ప్రభుత్వ విద్యాక్షేత్రాలని నో వేకెన్సీ బోర్డు, నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి అనే కాన్సెప్ట్ విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మా పాఠశాలలో సీట్లు లేవు అనే పొజిషన్ తీసుకెళ్లాలని ఆలోచన చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి అది కనిపించడం లేదు. రైట్, ఇప్పుడు కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా మీరు కొన్ని డిమాండ్లు లేవనెత్తున్నారు, ఏంటవి? కారుణ్య నియామకాలు అంటే మన కరోనా సందర్భంలో ఎప్పుడు కారుణ్య నియామకాలు అంటే టీచర్ అయినా చనిపోయిన సందర్భంలో వాళ్ళ పిల్లలకి జూనియర్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ అసిస్టెంట్ స్థాయి జాబ్ ఇవ్వడం అనేది పరిపాటి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే కారుణ్య నియామకాలు కరోనా సందర్భంలో చాలామంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఈరోజు ఉన్న గణాంకాల ప్రకారం 970 మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఈరోజు
గత 3 సంవత్సరాలుగా కరోనా నియామకాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. టీచర్ చనిపోగానే అతనికి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల లేకపోతే భార్య లేకపోతే ఆవిడైతే భర్త ఎవరు క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళకి 1 నెల 2 నెలల్లోనే ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు అయిపోయిన ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటే ఇది జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పోస్టులు ఖాళీగా లేవు, గవర్నమెంట్ మేనేజ్మెంట్లో పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అది క్లాష్ వస్తూ ఉంది. అది మీరు వన్ టైం సెటిల్మెంట్ కానీ జిల్లా ఒక యూనిట్గా తీసుకుని, పశ్చిమ గోదావరి జిల్లా ఉంది, పశ్చిమ గోదావరి జిల్లాలో టీచర్లు ఒక 30 మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఒక 20 మంది ఉన్నారు. ఈ 50 మందికి టోటల్గా జిల్లా ఏ యూనిట్లో ఖాళీ ఉందో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కానీ లేకపోతే క్వాలిఫికేషన్, ఈరోజు క్వాలిఫికేషన్ లేని పిల్లలు ఎవరు లేరు. పూర్వం అయితే క్వాలిఫికేషన్ లేకపోతే అది ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్ట్ లాంటిది ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏ కుటుంబానికి లేదు. కాబట్టి మినిమం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఎన్ని ఉన్నాయి అని ప్రభుత్వం ఒక ఇనిషియేట్ తీసుకుని ఒక చట్టం చేసి వన్ టైం సెటిల్మెంట్ మీద వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మనం జరిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అదే చెప్పాం. కానీ వాళ్ళు పెడచవని పెట్టారు. ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. రైట్ సార్, ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? నేను ఇంగ్లీష్ చెప్తాను. ఇంగ్లీష్ చెప్తారు కాబట్టి పిల్లలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్తారో ఇప్పుడు జనానికి కూడా, అంటే సమాజం కోణంలోనే మామూలు సాధారణ ప్రజానీకం మద్దతు కూడా మీ ఉద్యోగులకు కావాల్సిన అవసరం ఉంది. అవునండి. సో ఆ కోణంలోనే అడుగుతున్నాను. సిపిఎస్ అనేది క్లుప్తంగా చెప్పండి. సిపిఎస్ అంటే ఏంటి? పాత ప్రభుత్వం జిపిఎస్ అని పెట్టింది కదా, అదేంటి? ఇప్పుడు మీరు మళ్ళీ ఓపీఎస్ అని అడుగుతున్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఇదేంటి? ఈ 3 విషయాల గురించి బ్రీఫ్గా చెప్పండి. పెన్షన్ అనేది భిక్ష కాదు, అది ఉద్యోగి యొక్క హక్కు, అది ప్రాథమికం అండి. ఎప్పుడు కూడా ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత పెన్షన్, అలాగే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతను వచ్చేటువంటి పెన్షన్, 2 రకాలండి. ఇది ఉద్యోగి పనిచేసినంతకాలం అయిపోయిన తర్వాత అతనికి వచ్చిన దాంట్లో అమెండ్మెంట్స్లో 50% పెన్షన్గా పొందుతాడు. అది 70 ఇయర్స్ తర్వాత అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది అది మరలా అది యాడ్ అవుతుంది. అది కాకుండా ఉద్యోగి చనిపోయిన సందర్భంలో ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అంటే పిల్లలకి 25 సంవత్సరాల లోపు వయసు వచ్చే వరకు పిల్లలకి వస్తుంది, భార్య ఉంటే భార్య బ్రతుకున్నంతకాలం వస్తుంది. ఇది సామాజిక భద్రత అండి. ఒక ఉద్యోగిగా మాకు ఫండమెంటల్ రూల్స్ మాకు ఏం చెప్తా ఉన్నాయంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన తర్వాత ఆ ఉద్యోగంలో వచ్చే జీతభత్యాలను అనుభవించడం తప్ప ఏ విధమైన ఆర్థిక లబ్ధి చేకూరి ఏ వ్యాపారం కానీ ఏ వ్యవహారం కానీ చేయకూడదు అనేది ప్రాథమిక సూత్రం. ఒకవేళ అటువంటిది ఏదైనా చేసినట్టుగా మీరు నిరూపితమైతే దానికి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి మాకు. కాబట్టి అంటే నువ్వు ఉద్యోగానికి మాత్రమే పరిమితం అయ్యి సర్వీస్, ఆ పెన్షన్ కూడా సర్వీస్ పెన్షన్ అని ఉంటుంది మాకు. అంటే ఇంతకాలం ప్రభుత్వానికి సర్వీస్ చేసినందుకు గాను మీకు ఇచ్చే పెన్షన్ అది అది ఒక చట్టంగా అనుకుని అది ఒక సామాజిక బాధ్యతతో అక్కడ ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు ఆలోచించాలి. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ పెన్షనర్స్కి ఎక్కువ వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా పెన్షన్స్కి ఎక్కువైపోతూ ఉన్నాయని ప్రజల్లోకి నెమ్మదిగా తీసుకువెళ్ళి దాన్ని కట్ చేయాలని ఒక ఆలోచన చేసుకుని పిఎఫ్ఆర్డిఏ బిల్ అనేది పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నారు. ఆమోదం చేసుకుని సిపిఎస్ విధానం తీసుకొచ్చారు. అది 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అది తీసుకొస్తూనే కొన్ని రాష్ట్రాలు అదే డేట్ని అమలు చేసినాయి, కొన్ని రాష్ట్రాల తర్వాత కూడా అమలు చేసినాయి. అమలు చేసిన తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే మనం ఉద్యోగి కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు, ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది, అది ఎక్కువ ఫండింగ్ పెట్టి అది అక్యుములేట్ చేసుకుని తర్వాత ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఇవ్వాలి. అయితే అది చాలా దారుణంగా చనిపోయిన తర్వాత 1600-1700 రూపాయల పెన్షన్తో ఈరోజు మీరు ఇచ్చే సామాజిక పెన్షన్ 4000 ఉంటే మా ఉద్యోగి చనిపోతే 1600 పెన్షన్తో జీవించాల్సిన పరిస్థితి సిపిఎస్ వల్ల ఉంది. అది చాలా దుర్మార్గమైన పెన్షన్ అని చెప్పి అర్థమయ్యి దాని మీద పోరాటం చేసాం, పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏంటంటే సిపిఎస్ కంటే మెరుగైంది ఇస్తాం, వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి మేజర్గా ఈరోజు చూసినట్లయితే 40-45% ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ సిపిఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం రావడంలో ప్రధానమైన భూమిక వహించడానికి కారణం ఈ 45%ని అట్రాక్ట్ చేసేటట్టుగా వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తానన్నాడు ఆయన. వారం అయినా 5 సంవత్సరాలైనా ఎందుకుంటే మధ్య మధ్యలో యూటర్న్ తీసుకుని జిపిఎస్ అనేది అని తీసుకొచ్చారు. అది మీకు పెన్షన్ లెక్కలు కట్టి 25% వస్తుంది. అంటే ఇది ఇప్పుడు రిటైర్ అయినట్టుకి ఉన్న 100 రూపాయలు ఉంటే అది 50 రూపాయలు పెన్షన్గా పొందుతాడు. అట్లా కాదని మమ్మల్ని పిలిచి చర్చలు పెట్టి 25% ఇస్తాం, దీన్ని 50% ఇవ్వలేము, అది నేను ఓపీఎస్ ఇవ్వలేము, కానీ వయా మీడియాగా చేద్దామని చెప్పి ఒక మీటింగ్ చేస్తే మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పాం. దాన్ని మరలా ఇంకో 2-3 మీటింగ్లు పెట్టి దాన్ని 35% వరకు తీసుకువెళ్ళి
ఇంతవరకు ఇవ్వగలుగుతాం. దీనికి జీపీఎస్ అని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని మేము ట్యాగ్ పెట్టాం. దీంతో ఎదరగలుగుదాం అన్నప్పుడు మాకు అసలు ఆమోదయోగ్యం కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మినహా ఏది కూడా మీ ప్రత్యామ్నాయం మేము ఒప్పుకోమని చెప్పి మేము బయటకు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, ఎన్నికలకు వెళ్లే ముందు సిపిఎస్ మీద మేము ఒక నిర్ణయం తీసుకుని 1 సంవత్సరం లోపల దీనికి సొల్యూషన్ చూపిస్తామన్నారు. 16 నెలలు అయింది, దాని మీద కనీసం ఆలోచన చేయలేదు. సొల్యూషన్ తర్వాత కలిసారా మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు? అసలు వారిని కలిసే అవకాశం రాలేదు. 2-3 సందర్భాల్లో వారు ఆఫీస్కి వెళ్ళి మేము బయట లెటర్లు ఇచ్చొచ్చాం. అయితే వారు అందుబాటులో మాకేమీ రాలేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గత ప్రభుత్వం ఎంత ముందుగా వ్యవహరించినా ఎడ్యుకేషన్ మినిస్టర్ వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ యూనియన్ లీడర్స్గా ఈ సమస్య ఉన్నప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు స్టిల్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో టోటల్గా అఫీషియల్గా ఒక మీటింగే పెట్టారు. ఈ 16 నెలల కాలంలో ఒకే ఒక అఫీషియల్ మీటింగ్ జరిగింది. అన్అఫీషియల్గా 1-2 సార్లు మేము వెళ్ళి కలిసాం. ఇది కరెక్ట్ కాదు. ఇది పెద్ద క్షేత్రం, 1,75,000 మంది ఉపాధ్యాయ సమస్యలే కాదు, అనిత్యం జరిగే అనేకమైన సమస్యలు ఉంటాయి. అధికారులు వాళ్ళ కోణంలో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలా, మా తప్పుంటే కాదు, మీరు ఇది వెయిట్ చేయండి, ఇది మేము ఈ లక్ష్యంతో పెట్టి ప్రోగ్రాం సహకరించండి అని చెప్పుకోవాలి. అధికారుల మీద వదిలేస్తే అధికారులు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. మరి మిగతా రాష్ట్రాల్లో ఈ సిపిఎస్ అంటే ఓపీఎస్ విధానానికి వచ్చిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఇతర మొత్తం 17-18 రాష్ట్రాలు దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు విత్డ్రా చేసుకుంటూ కూడా మనం ఎన్నికల ముందు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు కూడా విత్డ్రా చేసుకున్నాయి. ఇప్పుడు కూడా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకునేటప్పుడు ప్రభుత్వాలు ఎముకబుల్గా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ఈ కారణంతో చేయలేం, ఇంత లేట్ అయింది, ఒక రోడ్ మ్యాప్ అడుగుతున్నాం మేము. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఈరోజు 24,000 కోట్ల రూపాయల బకాయిలు మళ్ళీ ఉన్నాయి. గత ప్రభుత్వం వెళ్ళిపోతూ 24,000 కోట్ల రూపాయల బకాయిలు పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 5-6 వేల కోట్ల రూపాయల బకాయిలు పెరుగుతూ ఉంటాయి కదా, 16 నెలల్లో పెరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 30 కోట్లు చేరినాయి. 6,000 కోట్లు ఒకసారి రిలీజ్ చేశారు, 1,100 కోట్లు ఒకసారి రిలీజ్ చేశారు. అంటే 7,100 కోట్లు రిలీజ్ చేసినప్పటికి కూడా స్టిల్ మళ్ళీ 24,000 కోట్లు 23,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మేమేమంటామంటే ఆర్థిక బకాయిలన్నీ కూడా ఒకే రోజు మీరు ఇవ్వలేరు, మేము అడగడం కరెక్ట్ కాదు. మీరు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి, సరెండర్ లీవ్లు ఈ టైంలో పరిష్కరిస్తాం, ఈ పిఎఫ్ లోన్లు ఈ టైంలో పరిష్కరిస్తాం, ఇంతవరకు ఉన్నాయన్నీ కూడా ఈ నెలలో క్లియర్ చేస్తాం అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఆ రోడ్ మ్యాప్ లేదు. గత 11వ పిఆర్సీ బకాయిలు 5 విడతల్లో చెల్లిస్తామని చెప్పి గత ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఇప్పటికే ఆ రోజు జరిగిన షెడ్యూల్ అమలు జరిగితే ఇప్పటికి 2 విడతల బకాయిలు మాకు వచ్చేసేయాలి. మాకు ఇవ్వాల్సింది లంసంగా ఇవ్వాల్సింది 5 విడతల్లో ఇస్తామని చెప్పుకున్నారు. ఆ విడతల్లో 2 విడతలు ఈ రోజుకి అయిపోవాలి. అది లేదు. అంటే ఫైనాన్షియల్గా జీతం ఇవ్వటం అనేది తప్ప ఇంకేది కూడా బకాయి కానీ దాచుకున్న డబ్బులు కానీ ఇవ్వాల్సిన భవిష్యత్తులో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలకు సంబంధించి కానీ ఏది కూడా ₹1 కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని చేరటం లేదు. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు కొంతమంది మొన్న కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి మాత్రం ఆ పెండింగ్ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసాయని చెప్తున్నారు. అంటే ఏరియాస్ అంటే అది కరెక్ట్ పూర్తిగా యథార్థం కాదండి అది. ఎందుకంటే సిపిఎస్ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో, డిఏ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాలన్నీ కూడా టైం టు టైం వేయాలి. ఇది ఇంకొక రకంగా నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిఎఫ్ 30 లక్షల రూపాయలు నా అకౌంట్లో దాచుకున్నాను. నేను రిటైర్ అయ్యాను ఈరోజు. ఇది చాలా బర్నింగ్. ఎవరైనా కోర్టుకు వెళ్ళి సాధిస్తే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు ఇంకా 30 లక్షల రూపాయలు దాచుకున్నాను, ఈరోజు రిటైర్ అయ్యాను. రిటైర్ అయితే ఈరోజు పలానా అక్టోబర్ 31 రిటైర్ అయ్యావు కాబట్టి 31వ తేదీ నాటికి నీవు దాచుకున్న డబ్బులు 30 లక్షలు, దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ 3 లక్షలు, ఈ 33 లక్షలు మేము ఇష్యూ చేస్తూ గ్రీన్ ఛానల్లో పెట్టేస్తున్నారు సిఎఫ్ఎంఎస్లో. ఇచ్చేస్తే వారం 10 రోజులు నెల అసలు యాక్చువల్గా రిటైర్ అయిన రోజునే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలా, రూల్ అది పక్కన పెట్టేసి ఈ 33 లక్షల కాగితం పట్టుకుని అక్టోబర్ నెలలో కూర్చుంటే మరలా అక్టోబర్ అయింది, అప్పుడు కూడా అప్పుడైనా ఇస్తే 33 లక్షలే వస్తాయి నాకు. మరి ఈ సంవత్సర కాలంలో వడ్డీ అండి 33 లక్షలు అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. ఈ 33 లక్షల మీద ఈ సంవత్సర కాలం వడ్డీ కూడా నష్టపోతాం. ఓకే, అది మామూలు విషయం కాదండి ఇది. ఇప్పుడు ఇటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులది లక్షల రూపాయలు పెండింగ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఇచ్చి ఇంట్రెస్ట్లన్నీ అక్యూములేట్ చేస్తే కోట్లలో ఉంటుంది. అది మేము లక్షల్లో నష్టపోతా ఉన్నాం, ప్రభుత్వానికి కోట్లలో లాభం వస్తుంది. కాబట్టి దీన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు. అలాగే డిఏల ప్రకటనలో కూడా ఇవి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ వాటిలో కూడా రోజు రోజుకి మీరు తాత్సారం చేయటం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మొన్న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఏంటి భవిష్యత్తు 1 నెల టైం కూడా ఇచ్చినట్టున్నారు మీరు ప్రభుత్వానికి. రెవెన్యూ అసోసియేషన్కి సంబంధించి ఏమో వాళ్ళు 3 నెలల గడువు ఇచ్చారు.
మీ ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడే కార్యాచరణ ఏమైనా ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుందండి. ఇది మన ఉపాధ్యాయ సంఘాలుగా మేము మా బోధనేతర కార్యక్రమాలు మీరు రద్దు చేయకపోయినా మేము బాయ్కట్ చేసాం. ఫినాన్షియల్ ఇష్యూస్ నాట్ ఓన్లీ ఫర్ టీచర్స్ బట్ ఆల్సో ఫర్ ఆల్ ఎంప్లాయీస్ కాబట్టి మేమేం చేసాం, మాకు జేఏసీ ఉందండి. జేఏసీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ ఉంది మాకు. ఆ జేఏసీలో మేము పెట్టాం. 10వ తేదీ తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుందారనుకుంటున్నాం. తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వేరు కాదు, రెండు కలిసే నిర్ణయం తీసుకుంటాం. కలిసి ఒక కార్యాచరణ ప్రకటించి దాని ప్రకారం యాజిటేషన్ ముందుకు వెళ్తామండి. చూద్దాం సార్, ప్రభుత్వం స్పందిస్తుందేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.